ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇవాళ ఒకటి తాజాగా ఒక అప్డేట్ చోటు చేసుకుంది. ఇవాళ మన వైసీపీ గతంలో వైసీపీలో పనిచేసిన ఎంపీ రఘురామరాజు ఈ ఇటీవల ఇటీవల ఏపీ ఎన్నికలకు ముందు ఏపీలో ఆయన టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన టీడీపీ పార్టీ నుంచి పోటీకి దిగి ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆ గెలుపు తర్వాత ఆయనకి చంద్రబాబు నాయుడు ఎలాంటి పదవులు ఏమి ఇవ్వలేకపోయినా తాజాగా ఆయనకు సంబంధించి ఇవాళ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా నియమిస్తూ ఇవాళ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ క్రమంలో ఆయన డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అటు జగన్ పార్టీ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, అసలు ఈయన డిప్యూటీ స్పీకర్గా వస్తే వాళ్ళు తిరిగి మళ్ళీ అసెంబ్లీకి వస్తారా రారా, ఒకవేళ ఈయన డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అవ్వడం వల్ల వాళ్ళు ఏమైనా అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండే నిర్ణయం తీసుకున్నారా అనే విషయం దాని మీద మనం చర్చించడానికి నాతో పాటు నా కొలీగ్ సురేష్ ఉన్నారు. సురేష్తో మాట్లాడి మరికొన్ని విషయాలు దీనికి సంబంధించి తెలుసుకుందాం. సురేష్, దీన్ని మనం ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకో సురేష్? మేడం, నేను అనుకోవడం అయితే గతంలో కూడా మనకు ఏమన్నారంటే సోషల్ మీడియా టైంలోనే బయట ఏమన్నారంటే ఈ వైసీపీలో ఉన్నప్పుడు లేకపోతే అప్పుడు వైసీపీలో ఆర్ఆర్ఆర్ ఉన్నప్పుడు కొద్దిగా రెబల్గా ఉంటుండే. రెబల్గా ఉండడంతో వీళ్ళు ఆయనని సరే దాని అలాంటి సభ్యత రద్దు చేశారు. సో ఎప్పుడైతే సభ్యత రద్దు చేశారో అప్పటి నుంచి ఇతను ఇక కొంచెం రెబల్గా మారి ప్రెస్ మీట్ పెట్టడం, వ్యతిరేకంగా జగన్ వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టడం అట్లా చేసి అప్పుడే ఇక ఉండాలని అనుకున్నాము. ఎలక్షన్ ముందు ఏమైంది, ఇంకా మనం అనుకున్నట్టే అందరూ అనుకున్నట్టే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిండు. సో వచ్చినందుకు ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. కానీ నాకు కొంచెం బిజినెస్ మ్యాన్ కాబట్టి సరే ఏమన్నా మంత్రి పదవి ఇట్లా ఇస్తారేమో అనుకున్నారు. కానీ అలాంటి ఏం పదవి లేకుండా ఇప్పుడు లేటెస్ట్గా మీరు చెప్పినట్టు ఈ అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్కి ఒక పదవి ఇచ్చారు. సో అయితే ఇప్పుడు ఏమంటారంటే డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినప్పుడు ఎట్లా అనుకుంటారంటే జగన్కి అతనికి పడట్లేదు కదా. జగన్ డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు జగన్ అసలు రాడా, ఎందుకంటే ఇది ఒకవేళ వస్తే ఇక అట్లా మాటలతో చేస్తారు, వీళ్ళకి అవకాశమే ఉండదు. ఇప్పటికే లేదు. ఇప్పటికే యాక్చువల్ గా అసెంబ్లీ సమావేశం స్టార్ట్ 3 రోజులు అవుతుంది. జగన్ అయితే అసలు రానేలేదు. అటు అనిత గాని, హోమ్ మినిస్టర్ గాని, కొంతమంది టీడీపీ లీడర్స్ అయితే జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నారు. వస్తున్నాం ఈవెన్ వాళ్ళ చెల్లెలు కూడా శర్మల కూడా ఇందాక ప్రెస్ మీట్ లో కూడా ఏమన్నది, నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కానీ సపరేట్ ప్రెస్ నువ్వు మామూలు ప్రెస్ మీట్ పెట్టడం ఏంది, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అని చెల్లెలు అంటుంది. ఆమె కూడా సవాల్ చేసింది, దమ్ముంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలని చెప్పేసి ఆమె కూడా సవాల్ చేసింది. మరి ఇప్పుడు ఈయన ఇప్పుడు వైసీపీ పార్టీ ఒకవేళ జగన్ కనుక వస్తే ఇక్కడ ఇప్పుడు రఘురామకృష్ణరాజు స్పీకర్ ప్లేస్ లో స్పీకర్ పొజిషన్ లో కూర్చున్నారు. ఆయన వాళ్ళిద్దరికి మధ్య మంచి ఎట్లా ఉంటది అంటే ఒక టామ్ అండ్ జెర్రీ టైప్ ఉంటదేమో అని సోషల్ మీడియా టాక్ ప్లస్ బయట కూడా అంటారు కదా కొంచెం అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ ఉంటుంది, అసలు మైక్ ఇస్తాడా, మైక్ ఇచ్చినా కూడా ఎలాంటి అట్లా ఎట్లుంటుంది చూడడానికి కూడా మనకు ఒక రకమైన ఆసక్తి ఉత్సుకత అంటే ఇంట్రెస్ట్ అనేది. ఎందుకంటే అప్పుడు కూడా ఇప్పుడు జగన్ అధికారాలు ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి మన చంద్రబాబు నాయుడు కనిపిస్తే చంద్రబాబు నాయుడు కూడా చాలా మంది మనం చూస్తే వైసీపీ వాళ్ళంతా సింగిల్ గా చేసి ఆడుకున్నారు. కానీ ఆయన అసెంబ్లీకి రావడం అయితే మానేలేదు, ఆయన వచ్చారు. ఆయన కూడా ఒక సందర్భంలో కొంచెం ఎమోషనల్ గెలిచినాక వస్తా అన్నట్టే గెలిచిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. మరి జగన్ అంటే మరి ఇలా విమర్శిస్తున్నారు. అసలు జగన్ అసలు కొత్త ప్రభుత్వం వచ్చిన కానీ అసలు అసెంబ్లీకి రావడమే లేదు అసలు. అంటే ఆయన వచ్చిండే అంతకు ముందు అసలు ప్రెస్ మీట్లు ఏం పెట్టలేనాడు, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు కానీ అసెంబ్లీకి అయితే రావట్లేదు. సో మరి ఇప్పుడు ముందు సమావేశాల కింద వస్తారా నేను అనుకోవడం. ఇక అసలే ఇంకోటి ఏమైందంటే అసలే కొద్దిగా హోప్స్ ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ ఆర్ఆర్ఆర్ మన డిప్యూటీ స్పీకర్ తోటి అసలు నా నుంచి రాకపోవచ్చేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచినాక ఆయన ఇప్పుడు చంద్రబాబు వాళ్ళు డిసిషన్ తీసుకుంటాం, గెలిచినాక ఈయన కూడా అసలు గెలిచినాక వస్తా అనుకుంటాడు. మరి మనకి అది తెలియదులే కానీ నేను అనుకోవడం ఇక ఉన్న అవకాశం కూడా పోయినట్టు అనిపిస్తుంది. అంటే కానీ అది అంటే ఇప్పుడు యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు స్టార్టింగ్ లో వచ్చాడు, ఆయన కొన్ని రోజులు వచ్చారు, తర్వాత వీళ్ళన్న మాటలు అనే వాళ్ళ సెటైర్లు అవన్నీ పడ్డారు. కానీ జగన్ అనేది రావాలి కదా, అలా నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదాని వాళ్ళు నిలబెట్టే. మేడం ఇంకోటి ఏంటంటే ఇక్కడ
అసలు వీళ్ళకి ప్రతిపక్ష ఇవ్వట్లేదు, హోదా ఇవ్వట్లేదు. లేదు అసలు, అది కూడా కరెక్ట్. అందుకని వచ్చి ఇప్పుడు ఏంటంటే అంత 11 మంది గెలవడం కొంచెం ఇంకోటి అది అంటే వాళ్ళ మైనస్ అయిపోయింది. మెంబర్స్ కూడా లేరు సభలో ఎక్కువ మంది. ఏమైనా సపోర్ట్ చేయడానికి లేరు, గట్టిగా వీళ్ళని ఏమైనా అనడానికి కూడా వీళ్ళకి అంత బలం సపోర్ట్ లేదు, బలం లేదు. లేదు. సో సభలో బలం లేనప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వట్లేదు. సో దానికి ఒక కారణం కావచ్చు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఉపసభ మన కావడంతో డిప్యూటీ స్పీకర్ కావడంతో ఉన్న అవకాశాలు కూడా పోయినట్టే. ఆయన నాకు తెలిసి రాకపోవచ్చు జగన్ రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో ఇది ఇవాళ మర్చి. అయితే జగన్ అయితే మాత్రం ఇలా అంటే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వంతో అంటే ప్రభుత్వం చేస్తున్న ఏమైనా కార్యక్రమాలు అయినా సరే, ఏమైనా స్కీమ్స్ అయినా సరే వాటి మీద ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా ప్రతిపక్ష పార్టీలు ఉన్నందున వాళ్ళు వచ్చి రావాలి అసెంబ్లీకి. అయితే కంపల్సరీగా ఎవరైనా సరే రావాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అది ఏ పార్టీ రాదు. ఆ ప్లేస్లో జగన్ ఉన్నా సరే, చంద్రబాబు ఉన్నా సరే, ఇదైతే మాత్రం జరగాలి. ఇలా రాకుండా ఉండకూడదు అనేది మాత్రం ప్రజలు అనే వాళ్ళు ఏంటంటే అది ఒక సభ్యుడిగా అంటే ప్రజలు వాళ్ళను ఒక ప్రతిపక్ష నాయకుడు అయినా సరే ఎన్నుకునేటప్పుడు వాళ్ళ ఆ రోల్ని వాళ్ళు కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాలి. ఇది ఇవాళ డిస్కషన్.